అడవి మెల్లగా మేల్కుంటుంది. చెట్లమీద మంచుచుక్కలు మెరిసిపోతాయి. పక్షుల కిలకిలలతో ఆ ఉదయం ఉత్సాహంగా కనిపిస్తుంది. ఈ అడవి బయటకు చూస్తే చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. కాని ఈ ప్రశాంతత వెనక అనేక భావాలు దాగి ఉంటాయి. ఆశ, భయం, అసూయ, నిజాయితీ ఈ అన్నీ కలిసి అడవిలో జీవితం సాగుతుంది. నా పేరు కుందేలు. నేనీ అడవిలో కొద్ది రోజుల క్రితమే వచ్చాను. అందరూ మంచివాళ్లలా కనిపిస్తున్నారు, కాని నాకింకా అలవాటు కాలేదు. కొత్త ప్రదేశంలో అలా అనిపించడం సహజమే. నేను జింక. నీకు ఏ ఇబ్బంది వచ్చినా నాతో చెప్పొచ్చు. నిన్న రాత్రి నేనెంతో జాగ్రత్తగా నా ఆహారం దాచుకున్నాను. ఉదయం లేచి చూసేసరికి అది కనిపించలేదు. సరిగ్గా పెట్టిన చోటే చూశావా? పెట్టిన చోటే చూశాగాని ఇది మూడోసారి జరుగుతోంది. అప్పుడే నాకేదో తప్పు జరుగుతోందనిపించింది. అయితే నీకు మాత్రమే కాదు కుందేలు, ఈ మధ్య నాకు కూడా అదే అనుభవం ఎదురవుతోంది. మనలాంటి చిన్న జంతువుల దగ్గర ఎవరైనా ఆహారం దొంగిలిస్తున్నారా? మన అడవికి రాజు ఉన్నాడు. మనందరం కలిసి రేపు సమావేశంలో ఈ విషయం చెప్పాలి. ఏనుగు పెద్ద శబ్దంతో పిలుస్తుంది. అడవిలో ఏ సమస్య ఉన్నా దాచిపెట్టకూడదు. అందరం కలిసి రాజు దగ్గరికి వెళ్దాం. సింహం ముందర అన్ని జంతువులు నిశ్శబ్దంగా నిలబడి ఉంటాయి. జింక కాస్త ముందుకు వచ్చి తలల వంచి మాట్లాడుతుంది. రాజా, మేము మీ ముందు భయంతో నిలబడ్డాం. కాని భయం కన్నా మా బాధ ఎక్కువగా ఉంది. ఈ అడవిలో మేము ఎప్పుడూ నియమాలను పాటించాం. ఎవరికి ఇబ్బంది కలగకుండా మా జీవితాన్ని సాగించాం. కాని ఇటీవలి రోజులలో మా ఆహారం మా చేతుల్లో లేకుండా పోతోంది. మేము ఎవరిమీదా నేరుగా నిందవేయలేం రాజా, కాని ఇది యాదృచ్ఛికం కాదు అని మా మనసు చెబుతోంది. మీ న్యాయం మీదే మా నమ్మకం. మేము చిన్నవాళ్లం కావచ్చు, కాని మా బాధ చిన్నది కాదు. రాజా, న్యాయమంటే బలమైన వాడికి కాదు, నిజం చెప్పేవాడికి దక్కాలి. ఈ సమస్యను తేల్చకపోతే అడవిలో భయం పెరుగుతుంది. సింహం ఆలోచనలో పడుతుంది. రాజా, నేనిది చెప్పకూడదనుకున్నాను, కానీ అడవి మంచి కోసం నిజం చెప్పాలి. నిన్న రాత్రి నక్క ఆహారం ఉన్న చోటు దగ్గర చాలాసేపు తిరుగుతూ కనిపించింది. నేను తప్పుగా చూసుండొచ్చు, కానీ నా మనసు నన్ను మౌనంగా ఉండనివ్వలేదు. జంతువుల మధ్య మాటలు మొదలవుతాయి. నక్క తెలివైందే గదా, కాని మోసం చేస్తుందా? నక్క ఇప్పటివరకు ఎవరికీ హాని చెయ్యలేదు. ఆమె కళ్లలో నాకు నిజాయితీ తప్ప మరొకటి కనిపించడం లేదు. నక్క ధైర్యంగా ముందుకొస్తుంది. రాజా, తెలివి ఉన్నవాడంటే మోసగాడని అనుకోవడం సులువు, కాని నిజాయితీ మన మనసులో ఉంటుంది. నేను చిన్నప్పట్నుంచి ఈ అడవిలోనే పెరిగాను. ఈ అడవి నా ఇల్లు. నా ఇల్లుని నేను ఎందుకు నాశనం చేస్తాను? నేను తప్పు చేస్తే శిక్షకు సిద్ధమే, కాని నిజం తెలుసుకోకుండా తీర్పు ఇవ్వవద్దు. నిజం మాటల్లో కాదు, చర్యల్లో కనిపించాలి. అడవిలో ఎవరు తప్పు చేశారో ఊహలతో నిర్ణయించలేం. ఎవరు ఏం చెప్పారు అన్నది కాదు, ఎవరు ఏం చేశారు అన్నదే ముఖ్యం. ఈ రాత్రి అందరూ తమ తమ చోట్లే ఉండాలి. ఎవరు ఎక్కడికి వెళ్తారు, ఏం చేస్తారు అన్నది నేనే గమనిస్తాను. రాత్రి పూర్తిగా కమ్ముకుంది. చంద్రుడు మెల్లగా వెలుగును అడవిపై జల్లుతున్నాడు. అడవి నిశ్శబ్దంగా ఉంది. కాని ఆ నిశ్శబ్దం లోపల అనేక కదలికలు దాగి ఉన్నాయి. ఆ క్షణం నుంచే సింహం కేవలం రాజుగా కాదు, న్యాయాన్ని కాపాడే కళ్ళుగా మారింది. ప్రతి అడుగును, ప్రతి కదలికను, ప్రతి శ్వాసను కూడా అది గమనించడం ప్రారంభించింది. తోడేలు దొంగచాటుగా ఆహారం తీసుకుంటుంది. దూరం నుంచి సింహం గమనిస్తుంది. సింహం తీర్పు చెప్పడానికి సిద్ధంగా ఉంది. జింక, కుందేలు, ఏనుగు, నక్క, తోడేలు సహా అన్ని జంతువులు ఉత్కంఠతో మరియు ఆశతో సింహం ఎదుట సమావేశమయ్యాయి. నిన్న రాత్రి నేను అన్నీ చూశాను. ఎవరు ఏమీ చేశారో నాకు తెలుసు. ఆహారం తీసుకున్నది నక్క కాదు, తోడేలు తీసుకుంది. నిజం ఎప్పుడూ దాగదు. సింహం రాజా, నేను తప్పు చేశాను. నిజం చెప్పలేదు.
అది నా పెద్ద తప్పు. నాకింకాస్త ఆహారం కావాలని అనిపించింది. కానీ అలా అనిపించడం వల్ల నేను చెడ్డ పని చేశాను. అబద్ధం చెప్పాను. మరి నక్క మీద నింద వేశాను. ఇప్పుడు నాకు చాలా బాధగా ఉంది. నేనిలా చేయకూడదు. మీరు నన్ను క్షమిస్తే ఇకపై నేను ఎప్పుడు నిజమే చెప్తాను. ఎవరినీ మోసం చేయను. నక్కా, నువ్వు నిజం చెప్పినందుకు మాకు ఆనందంగా ఉంది. అది చాలా మంచి పని. నువ్వు భయపడకుండా నిజం చెప్పావు కదా, అది నాకు నచ్చింది. ఇప్పుడు మాకు స్పష్టంగా తెలిసింది నక్క నువ్వు తప్పు చేయలేదని. నిజం చెప్పడం మనందరి బాధ్యత. అదే మన అడవిని బాగుపరుస్తుంది. నీతి: నిజం చెప్పే ధైర్యం ఉంటే అబద్ధం నిలవదు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మా కికి కథల ఛానల్ను లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కి నోటిఫికేషన్లు ఆన్ చేసుకోండి.